ఒకటో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి అనేటువంటి మాటను చూస్తాం మనం అక్కడ. మనము చీకటిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి రక్షకుడుగా వచ్చినప్పుడు, ఆయన మనల్ని సొంత జనాంగముగా చేసుకున్నప్పుడు మనము ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగులోనికి వచ్చాము. ఆయన యొక్క గుణాతిశయాల్ని ప్రచురము చేయడానికి రాజులైన యాజక సమూహంగా మనందరినీ దేవుడు చేసి వెలుగు సంబంధులుగా మనల్ని మార్చుకున్నారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరించారో వారందరూ కూడా క్రైస్తవులు అనబడ్డారు. క్రీస్తును పోలి నడుచుకునేవారు. అయితే ఒకసారి సోక్రటీస్ అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు చాలా సంవత్సరాల క్రితము. అతనికి ఒక శిష్యుడు ఉన్నాడు, అరిస్టార్క్ అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. అయితే ఈ అరిస్టార్క్ అనేటువంటి వ్యక్తి మార్కెట్ ప్లేస్లో ఒకసారి చాలా ఫాస్ట్గా నడిచి వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతున్నప్పుడు సోక్రటీస్ గారు చూస్తున్నారు, ఈ శిష్యుడు ఎక్కడికి వెళుతున్నాడని చెప్పి అతన్ని వెంబడించి వెనకాలే వెళ్ళారంట. అతను ఒక సందులోనికి వెళ్ళిపోయాడు. అక్కడ కొన్ని గృహాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ సందు దగ్గరికి ఈయన కూడా వెళ్ళాడు. లోపల ఒక గృహంలోనికి ఇతను వెళ్ళిపోయిన వెంటనే ఆ డోర్స్ క్లోజ్ చేయబడ్డాయి. అప్పుడు వెంటనే ఈ సోక్రటీస్ ఫాస్ట్గా పరిగెత్తి వెళ్ళి తలుపు తట్టినప్పుడు వెంటనే మరలా తలుపులు తెరవబడిన వెంటనే అరిస్టార్క్ కనిపించాడు అక్కడ. గురువుగారిని చూసినప్పుడు వెంటనే బయటికి వచ్చేసాడు ఆయన. ఇంకా ఏమీ మాట్లాడలేదు సోక్రటీస్. ఎదర నడిచి వెళుతున్నాడు సోక్రటీస్. వెనకాల తలదించుకొని అరిస్టార్క్ ఆయనను వెంబడించి నడిచి వెళుతూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత సోక్రటీస్ అన్నాడు, ఎందుకు నువ్వు తలదించుకొని నడుస్తున్నావు? నీవు వెళ్ళినటువంటి స్థలము భయంకరమైనటువంటి స్థలము. అలాంటి చోటుకు వెళ్ళేటప్పుడు నీవు తలదించుకొని వెళ్ళాలి. ఆ చోటు నుంచి నువ్వు బయటికి వచ్చిన తర్వాత దాన్ని విడిచిపెట్టి నీవు బయట నడుస్తున్నప్పుడు నీవు తల ఎత్తుకొని నడవాలి అని చెప్పాడంట. ఎందుకంటే అలాంటి చీకటి సంబంధించినటువంటి విషయాల దగ్గరికి వెళ్ళినప్పుడేమో అని చాటుగా వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత తప్పు పనులు చేసి, చెత్త పనులు చేసి, ఇక్కడ ఏమీ తెలియలేనట్లుగా లోకంలో తిరుగుతున్నటువంటి అనేక మంది మనుషులు మనకి కనిపిస్తారు. ఇక్కడ సోక్రటీస్ చెప్తున్నాడు, నీవిప్పుడు సత్క్రియ చేసావు, మంచి పని చేసావు, కాబట్టి ఇప్పుడు నువ్వు తల ఎత్తుకుని నడవాలి. దాన్ని విసర్జించావు, అక్కడ నుంచి సిగ్గుపడుతున్నావు, అలాంటి పనుల దగ్గరికి ఇంకా వెళ్ళకూడదని నిర్ణయించుకుంటున్నావు. లోపల నీకు పశ్చాత్తాపం ఉంది. అయ్యో ఎందుకు నేను ఇలాంటి పని చేశాననేటువంటి ఒక ఆలోచన నీ హృదయంలో రగులుతుంది. ఇప్పుడు నీవు తల ఎత్తుకుని నడవాలి అన్నాడు ఆయన. నిజమే కదా. కయ్యను, హేబేలు అనేటువంటి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఈ కయ్యను అనేవాడు అర్పణ అర్పించాడు దేవుడికి. హేబేలు అనే ఆయన కూడా అర్పణ అర్పించారు. కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించారు. మీకు ఈ దృష్టాంతం అంతా ఆదికాండం 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. వెంటనే కయ్యనుకి మిక్కిలి కోపం వచ్చి ముఖము చిన్నబుచ్చుకున్నాడు అని రాయబడి ఉంది. కయ్యను చాలా కోపం వచ్చి ముఖం మార్చుకొని ఉన్నప్పుడు దేవుడు అతని దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఇలా అడుగుతున్నారు చూడండి. ఆదికాండము 4వ అధ్యాయంలో 4వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వానిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. ఇక్కడ ఏమంటున్నారు దేవుడే స్వయంగా చెప్తున్నారు, నీవు సత్క్రియ చేసినప్పుడు తల ఎత్తుకొనవా అంటున్నాడు దేవుడు. ఈ దినాలలో మనలో చాలామంది కూడా క్రైస్తవులు అనబడడానికి భయపడుతూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు.
మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ కారు మీద ఒకవేళ మీరు దేవుని యొక్క వాక్యాన్ని రాసుకుంటే మీ ఆఫీస్లో ఉన్నవాళ్ళు, బయట సొసైటీలో ఉన్నవాళ్ళు మీరు ఒకవేళ క్రైస్తవులు అనుకుంటారేమోనని, మీరు ఉన్నతమైనటువంటి గోత్రాల నుంచి, కులముల నుంచి వచ్చారు కనుక ఒకవేళ మేము కూడా అలాంటి చిన్న గోత్రానికి, కులానికి సంబంధించిన వాళ్ళు అని అనుకుంటారేమోనని దేవుని వాక్యాన్ని కూడా ఆ యొక్క కార్స్ మీద కానీ, లేదంటే మీ ఇంటిలో కానీ క్యాలెండర్స్ కానీ, వాక్యాలు కానీ పెట్టుకోకుండా చాలామంది సీక్రెట్ బిలీవర్స్గా ఉంటూ ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించామని చెప్తే ఎక్కడ మన యొక్క లెవెల్ చిన్నగా అయిపోతుందో అని భయపడుతూ ఉంటారు. యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభువారు పేదవాళ్ళ దేవుడు కానే కాదండి. ఆయన ధనవంతుడు. ఆయన ధనవంతుడయ్యుండి, సింహాసనాసీనుడయ్యుండి మన కొరకు అవన్నీ కూడా విడిచిపెట్టి వచ్చాడు. ఇక్కడ పేతురుకు రాసిన పత్రికలో చదివి వినిపించాను కదా, రాజులైన యాజక సమూహంగా మనల్ని ఆయన చేశాడు. రాజే రాజులను కంటాడు కదా, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని రాయబడి ఉంది మన ప్రభువు వారి కొరకు. ఆయన రాజులకు రాజు అంట, ప్రభువులకు ప్రభువు. అంటే ఉన్న రాజులందరికీ రాజు ఆయన. మనల్ని కూడా అంధకార సంబంధమైన రాజ్యములో నుంచి వెలుగు సంబంధులుగా మనల్ని పిలిచాడు. ఎప్పుడో అప్పుడు మనము తల ఎత్తుకొని నడవవలసిన వారమై ఉన్నాము. ఆయనను మోసుకొని నడవవలసిన వారమై ఉన్నాము. ఆయన గూర్చి గొప్పగా చెప్పుకొనవలసిన వారమై ఉన్నాం మనం. అంతే తప్ప మనము తలదించుకొని ఇప్పుడు నడవాల్సిన అవసరత లేదండి. నీవు క్రైస్తవుడవా అని ఎవరైనా అడిగితే అవునండి ఏదో మా భార్య నమ్ముకుంది, ఆ తర్వాత మేము ఇలా వచ్చాం, యాక్చువల్గా మేము కాదు అనే మాటలు చెప్పడం కాదు. అవునండి నేను క్రైస్తవుడిని, యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత నా సమస్త పాపము, శాపము అన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. మా పితరుల దోషాలు మా మించి తీసివేయబడ్డాయి. అంధకార సంబంధమైన రాజ్యములో నుంచి మమ్మల్ని దేవుడు వెలుగు సంబంధులుగా మార్చాడు. అదే నిజమైనటువంటి క్రిస్మస్ అని మీరు చెప్పాలి. ఈ క్రిస్మస్ దినాలలో ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవునిని బట్టి మీరు అతిశయిస్తున్నారా? దేవునిని బట్టి సత్క్రియ చేసినట్లు ఫీల్ అవుతున్నారా? మన దేవుణ్ణి ప్రకటించడానికి ఇష్టపడుతున్నారా? మేము క్రైస్తవులం అని చెప్పుకోవడానికి ఇష్టపడే సూచనలు ఏమైనా మీ దగ్గర కనబడుతున్నాయా? ఒకసారి ఆలోచించుకోండి. ఈ రోజుల్లో చాలామంది మేము సినిమాకి వెళ్ళొచ్చాం అని చెప్పినప్పుడు సిగ్గుపడరండి. మా పిల్లలు సినిమాకి వెళ్ళారు అని చెప్పడానికి ఏ సిగ్గు ఉండదు. ధైర్యంగా గొప్పగా ఇప్పుడే రిలీజ్ అయిన మూవీ చాలా ఎక్కువ కాస్ట్ పెట్టుకుని వేల కాస్ట్ పెట్టుకొని ప్రీ బుకింగ్ చేయించుకొని ముందుగా వెళ్ళారు, ప్రీ బుకింగ్లో వెళ్ళారు అని ఇంత కాస్ట్ అయిందని చెప్పుకోవడానికి ఎంతో ఆనందిస్తూ ఉంటారు వాళ్ళు. లేదండి దేవుని మందిరంలో గడపడం ఎంతో ధన్యత, ఈ నెలంతా మాకు ప్రార్థనలు జరుగుతాయి, అక్కడికే మా పిల్లలు భార్య వెళుతూ ఉంటారు అని ధైర్యంగా చెప్పుకోగలగడానికి సిగ్గుపడుతూ ఉంటారు. మరి మీరు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి మనం తర్వాత అందరం వెళ్ళి తీర్పులో నిలవబడాల్సిన అవసరతే ఉంది. అప్పుడు అంటారు, ప్రభా నేను మీ మందిరానికి కానుక పంపించాను కదా, మీ మందిరం కడుతూ ఉంటే కొన్ని డబ్బులు కూడా పంపించాను కదా, నేను నా బిడ్డలకి క్రైస్తవ్యాన్ని నేర్పించాను కదా, నేను కూడా క్రైస్తవురాలనే కదా, ప్రభువా అని పిలుస్తుంటే మీరు ఎవరు అని అడుగుతారంట ఆయన. అడిగిన అదేంటి ప్రభా, రోజు నేను ప్రార్థన చేసినప్పుడు ప్రతి అవసరత మీరు తీర్చేవారు కదా, నేను కన్నీటి ప్రార్థన చేస్తే మీరు వెంటనే రెస్పాండ్ అయ్యేవారు కదా అని అడిగినప్పుడు ఏమో నీవెవరవో నాకు తెలియదని దేవదూతల ఎదుట ఆయన అంటాడంట. ఎందుకు అంటే నీవు మనుష్యుల ఎదుట ఆయన ఎవరో తెలియదని చెప్పావు కదా, అందుకు. ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నిజమైన క్రిస్మస్ నీ ఇంట్లోనికి వచ్చిందా? నిజమైనటువంటి క్రిస్మస్ నీ ఒంట్లోనికి వచ్చిందా? నిజమైన క్రిస్మస్ నీ హృదయంలోనికి వచ్చిందా? యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా నీవు అంగీకరించావా? అయితే నువ్వు సిగ్గుపడక్కర్లేదు. నీ ఆఫీసులో మేము సినిమాలు చూడడం, మేము సీరియల్స్ చూడమని చెప్పుకోవడానికి నువ్వేం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మేము అటువంటివి చూడం, మేము క్లబ్కి రాము, మేము పబ్కి రాము అని చెప్తున్నప్పుడు మా మందిరంలో నుంచే కొంతమంది పిల్లలు మరి పై చదువులు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి వేరే ఊర్లు వెళ్ళినప్పుడు అక్కడ అడిగినప్పుడు వారి ఎదుట సిగ్గవుతుందని వారితో పాటు కామ్గా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయని కొన్నిసార్లు నాకు చెప్పారు. ఎందుకంటే మనల్ని చిన్న చూపు చూస్తారు, పల్లెటూరు వాళ్ళు వచ్చారు అన్నట్లు చూస్తారు, ఇదేంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు, వింత జీవులు అన్నట్లు చూస్తారు. కాబట్టి ఒకసారి వెళ్ళొచ్చి చాలా వేదన కలిగి ఇంకా ప్రార్థన చేసుకుని ఎప్పుడు ఈ విధమైన చోట్లకు నేను వెళ్ళకూడదని నిర్ణయించుకున్నానని సాక్ష్యాలు చెప్పినటువంటి పిల్లలు మా దగ్గర ఉన్నారు.
కాబట్టి ఈరోజు నీవు ఏ లిస్ట్లో ఉన్నావో ఒకసారి ఆలోచించు. నిన్ను చూసి ప్రభువు కూడా నీవెవరివో నాకు తెలియదని చెప్పే లిస్ట్లో ఉన్నావా? లేదు, నేను ఒక మంచి క్రైస్తవుణ్ణి, నేను అలాంటి స్థలాలకు వెళ్ళను, క్లబ్కి వెళ్ళిందండి మా అమ్మాయి అని చెప్పుకోవడానికి సిగ్గుపడరు. కానీ చర్చ్కి వెళ్ళిందండి మా అమ్మాయి, తనకి చిన్నప్పటి నుంచి ప్రభువారంటే చాలా ఇష్టం అని చెప్పే తల్లిగా నువ్వు ఉన్నావా? భయపడిపోతున్నావా మనుషులకి? అలాంటి తండ్రిగా నువ్వు ఉన్నావా? భయపడిపోతున్నావా మనుషులకి? నీ బండి మీద జీసస్ లవ్స్ అని రాసుకుంటారు కొంతమంది, ఐ లవ్ జీసస్ అని రాసుకుంటారు కొంతమంది, ఓన్లీ జీసస్ అని రాసుకుంటారు కొంతమంది. అలాంటివన్నీ కూడా రాసుకున్నప్పుడు బయట చాలా అంటే అలా రాసుకోవడానికి కూడా నిజమైన క్రైస్తవుడికి ఇష్టం అవ్వదు. ఎందుకంటే బయట అలా అనేసుకుంటారేమోనని. కొంతమంది చాలా అలా రాసుకుంటారు, కానీ నిజంగా వాళ్ళ హృదయాలలో అదేం ఉండదు. ఒట్టొట్టి కొటేషన్స్ రాసుకోవడానికి కొంతమంది అలా రాసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏమీ హృదయంలో భక్తి ఉండదు, భయం ఉండదు, అసలు వాక్యమే చదువుకోరు అలాంటి వాళ్ళు. అలానే అన్నీ రాసుకున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, చాలా పరిశుద్ధులని అనుకోకండి. జస్ట్ ఆ వాక్యం వరకే రాసుకుంటారు వాళ్ళు, తర్వాత వాళ్ళ హృదయంలో ప్రభు ఉండరు. అలా కాదు, ఇలా కాదు. నిజమైనటువంటి క్రిస్మస్ నీ హృదయంలోనికి వస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని నీవు ప్రచురించాలి, ప్రకటించాలి. ఆయన కొరకు మాట్లాడాలి, ఆయన కొరకు సిగ్గుపడవలసిన అవసరత లేదు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను సువార్త గురించి సిగ్గుపడువాడను కానే కాదు. నేను సమయమందును అసమయమందును శ్రమలలో ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితి అయినా నేను యేసు గూర్చి చెప్పకుండా ఉండలేను. ఒకవేళ సువార్త ప్రకటించకపోతే అది నాకు శ్రమ అంటాడు ఆయన. సువార్త అంటే మనమేమీ ఒక సంచులు తగిలించుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మనము పత్రికల వంటి వాళ్ళము. ఈ లోకం మనల్ని చూస్తూ ఉంటుంది, ఈ లోకం మనల్ని గమనిస్తూ ఉంటుంది, ఈ లోకం మనల్ని చదువుతూ ఉంటుంది. కాబట్టి మనము సత్క్రైస్తవులు ఎలా ఉండాలో అలా ఉన్నప్పుడు ఆ చీకటిలో నుంచి, చీకటి క్రియలలో నుంచి, చీకటి పనులలో నుంచి బయటకు వచ్చిన వారు ఎలా జీవించాలో వాక్యం నేర్పిస్తూ ఉంది వాళ్ళకి. అలా నువ్వు జీవించినప్పుడు నీ వెలుగు ప్రకాశిస్తుంది. అందుకే ప్రభు అన్నారు, మీరు లోకానికి వెలుగు అన్నారు ఆయన. చాలా చీకటి ఉన్నటువంటి ఒక గదిలో ఒక్క క్యాండిల్ వెలిగించి చూడండి, ఆ గదంతా వెలుగుమయమై ఉంటుంది. నీ అపార్ట్మెంట్లో నీవు క్రైస్తవుడవైతే అపార్ట్మెంట్ అంతా వెలుగుమయమై దేవుడు నిన్ను అక్కడ నిలవబెట్టుకుని నీ వెలుగును ప్రసరింపచేస్తాడు. అక్కడ లోకానికి మీరు ఉప్పై ఉన్నారు అన్నారు. నీవు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలలో రుచి ఉండాలి. నీ మాటలు రుచిగల మాటలుగా ఉండాలి, ఉప్పు వేసినట్లు ఉండాలి. మీరు మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది, ఇంకా చెప్పండి మీ దేవుని గురించి అని వాళ్ళు అడగాలి మనల్ని. ఆ విధమైన మాటలు మన మాట తీరు ఉండాలి. మీరు లోకానికి సువాసన అయి ఉన్నారు అన్నాడు ఆయన. కాబట్టి మనం అనేకులకు ఎంతో మన యొక్క మంచి వ్యక్తిత్వాన్ని, మన యొక్క మంచితనాన్ని చూపించి మనలో నుంచి ఆ సువాసన వచ్చేట్టు చేయగలవాడే క్రైస్తవుడు. శాంతి సమాధానాలకు అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు వారి మరి రక్షణ భాగ్యాన్ని మనము తూలనాడితే, మనము పొందుకోలేకపోతే, ఆ రక్షణ భాగ్యాన్ని వెర్రితనముగా చాలామంది భావిస్తే రేపటి దినాన మన యొక్క పరిస్థితి ఏమవుతుందో కూడా మనం ఊహించలేము. కాబట్టి రక్షణ ఉచితం. ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో ఇలా ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగులోనికి మనం వస్తామంట. ఆ సాతాను యొక్క కాడి మన మెడ మీద ఉండదు. చూడండి, కాడి ఉన్న వాళ్ళు ఎలా నడుస్తారో చెప్పండి. ఆవులు గేదెలకి కాడి పెడుతూ ఉంటారు మెడ మీద, అవి ఎలా నడుస్తాయి? తల దించుకొని నడుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే దాని మెడ మించి కాడి తీసేస్తారో అది తల ఎత్తుకుని నడుస్తుంది. కాబట్టి నీ మెడ మీద నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎప్పుడైతే మనుష్య కుమారుడిగా వచ్చారో ఆయన వచ్చినటువంటి దినాన్నే క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు వచ్చారంటే ఆయన నీ మెడ మీద నుంచి కాడి తీసివేయడానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి నీ భారమంతా ఆయన మీద మోపు, ఆయనని సొంత రక్షకుడుగా అంగీకరించు. ఒకవేళ నీవు అంగీకరించిన దానివైతే ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుట కొరకు రాజులైన యాజక సమూహముగా మనల్ని దేవుడు చేసుకున్నాడు. కాబట్టి ఆయన గుణాతిశయములను నీవు ప్రచురము చేయాలి. కాబట్టి తల ఎత్తుకునే క్రియలనే మనం చేయాలా, తల దించుకునే క్రియలని మనం చేయకూడదు. తల ఎత్తుకునే పనులను చేసినప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. తప్పులు చేసినప్పుడు సిగ్గుపడండి, చెడ్డ క్రియలు చేసినప్పుడు సిగ్గుపడు, అబద్ధములు ఆడినప్పుడు సిగ్గుపడు, త్రాగేటప్పుడు సిగ్గుపడు, తిరిగేటప్పుడు సిగ్గుపడు. అంతే తప్ప నీవు న్యాయముగా ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ప్రభువారే స్వయముగా కయ్యనుతో అంటున్నారు, నీవు నిజంగా సత్క్రియ చేసి ఉంటే ఈరోజు తల ఎత్తుకొని ఉండేవాడు కదా. నీవు సత్క్రియ చేయలేదు కాబట్టి నీవు ముఖము చిన్నబుచ్చుకున్నావు, తల దించుకొని నిలవబడ్డావు,
కోపిష్టిగా కనబడుతున్నావు, కాబట్టి నీ వాకిటిలోనే పాపం పొంచి ఉంది, నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది అంటున్నాడు. కాబట్టి పాపమును విసర్జించి మరి విశ్వాసమునకు కర్త అయిన ప్రభు వైపు ముందు వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి, సర్వశరీరులకు దేవుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన తండ్రి, అద్భుతాలు చేయువాడా, ఎందరైతే చీకట్లో ఇంకా ఉన్నారో వారిని వెలుగులోనికి నాయన యేసు నామంలో నాయన బయటికి తెమ్మని అడుగుచున్నాను ప్రభు. యేసు నామంలో వారు బయటికి వచ్చిదురుగాక, ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి వచ్చిదురుగాక, వారిలో ఉన్న ప్రతి విధమైన భయములు తొలగించబడునుగాక, ఆత్మశక్తితో కార్యాలు జరిగించమని, ఇంకా బలహీనులుగా ఉన్న బిడ్డలందరినీ కూడా దర్శించి వారి బలహీనతల నుంచి బయటికి విడిపించి మీ అందు తల ఎత్తుకుని నిలవబడేటట్లు చేసి మీరు మహిమ పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.